ఏమండి? ఏమైందండి? ఎందుకలా ఉన్నారు? ఊళ్ళో ఏదైనా సమస్య? ఊరే సమస్యలో పడిపోబోతోంది. ఏమైంది మావయ్య? ఆ అనగాదేవి పెట్టిన డాన్స్ స్కూల్ విషయం. ఊరు మొత్తం పోస్టర్లు అంటించేసింది. వెస్టర్న్ డాన్స్, పాప్ సాంగ్స్, మోడర్న్ స్టైల్ అంటూ పెద్దగా ప్రచారం చేస్తోంది. మన ఊరు ఇప్పటి వరకు ఏ విలువల మీద నిలబడిందో తెలుసా? పెద్దలను గౌరవించడం, సంస్కృతిని కాపాడుకోవడం, మన సాంప్రదాయాన్ని మన పిల్లలకు అందించడం. సంస్కృతి పోతే సమాజం నిలవదు, విలువలు పోతే భవిష్యత్తు ఉండదు. ఈ ఊరు పిల్లలందర్నీ తన వైపు తిప్పుకోవాలని చూస్తోంది. ఇదిలాగే కొనసాగితే మన పిల్లల భవిష్యత్తే ప్రశ్నార్థకమవుతుంది. అవును మావయ్య, నేను కూడా ఆ పోస్టర్ చూశాను. మోడర్న్ అంటే చెడు కాకపోవచ్చు, కానీ మన మూలాలు మర్చిపోయేలా మారిపోతే అది అభివృద్ధే కాదు. పెదనాన్న, మన కళలు, మన నృత్యాలు మన సాంప్రదాయానికి ప్రతిబింబం. వాటిని చిన్నప్పుడే మనకి కావలసినట్టుగా మలుచుకోవాలి. పిల్లలకి చిన్నప్పుడే మన సాంప్రదాయాల్ని నేర్పించాలి. వాళ్ళ ఆటలు అరికట్టాలంటే వాళ్ళకి ధీటైన సమాధానం మనమివ్వాలి. ఏం చేద్దామంటారండి? మొన్న ఆద్య అడిగినట్టుగా భరతనాట్యం డాన్స్ స్కూల్ మొదలుపెట్టాలి. పిల్లల దృష్టి వాళ్ల వైపు మళ్లేలోపే మన సాంప్రదాయం వైపు మళ్లించాలి. పూలు ఎక్కడ పూసినా పరిమళం మన మట్టిదే కావాలి. మన పిల్లలు ఎక్కడికి వెళ్ళినా మన సంస్కృతి వాళ్లలో ఉండాలి. పెదనాన్న, మన ఊరి కోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. అవును మావయ్య, ఈ ఊరి పిల్లలు తమ మూలాలు మర్చిపోకుండా ఉండాలి. సీను, నువ్వు వెంటనే వెళ్ళి మంచి స్థలం ఒకటి చూడు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మనం మొదలు పెట్టాలి. అలాగే మావయ్య. అమ్మా, వీళ్ళందరూ ఏదో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. నేను కూడా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేసి చూపిస్తాను.